వాడు చనిపోయిన నక్షత్రం మంచిది కాదట. ఒకే తల్లి కడుపున పుట్టిన ఆడపిల్లలకు గాని మగవారికి గాని మంచిది కాదని శాంతి హోమం చేయకపోతే వాళ్ళ వంశానికి హాని అని వాళ్ళ కుటుంబాలకి హాని జరుగుతుందని పంతులు గారు చెప్పారు. ఈ విషయం లక్ష్మికి చెప్పి ఎలా అయినా శాంతి హోమం జరిపించి పూర్ణాహుతి సమర్పించాలి. వాసు పెళ్లి కాకుండానే చనిపోయాడు కాబట్టి పెళ్లి కాని కుర్రాడితోటే పూర్ణాహుతి చేయించాలి. కాబట్టి సాకేత్తో పూర్ణాహుతి చేయించాలి బాబు. కానీ నేను మాత్రం ఎలా వాళ్ళ ఇంటికి వెళ్ళి వారితో ఈ విషయం చెప్పగలను? నేను చెప్తే వాళ్ళు చేయిస్తారా? ఆ మంగమ్మ గారి ముందు చెప్తే చేయించడం కాదు, చెప్పడానికి వెళ్ళిన వాళ్ళని మెడబెట్టి గెంటుతుంది. తెలిసి నన్ను ఎలా చెప్పడానికి వెళ్ళమంటున్నారు? బాబు, నువ్వే ఈ విషయం లక్ష్మికి చేరవేయగలవనే నమ్మకంతో వచ్చాను బాబు. అడగకుండానే ఆ రోజు అంత సాయం చేశావు. నువ్వైతే ఎలాగోలా సాధించగలవని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బాబు. సరేనండి, మీరు నా మీద ఇంత నమ్మకంతో వచ్చారు. మీ నమ్మకం నిజం చేస్తాను. ఎలా అయినా ఈ విషయం లక్ష్మి గారికి తెలిసేలా చేస్తాను. వాళ్ళు శాంతి హోమం చేసే ప్రయత్నానికి నేను హెల్ప్గా ఉంటాను. చాలా థ్యాంక్స్ బాబు. నీ మంచితనం నా పని నీ ద్వారా అయ్యేలా చేస్తుంది. నమస్కారం బాబు. అయ్యో, ఆశీర్వదించాల్సిన వాళ్ళు అలా నమస్కారం పెట్టకూడదు. ఆశీర్వదించండి. అయ్యయ్యో లే బాబు. వస్తాను బాబు. అలాగే, మంచిది. బాయ్ సాకేత్. బాయ్. నువ్వు చాలా అందంగా ఉంటావు సీత. అందుకే మా గ్రాని నిన్ను సెలెక్ట్ చేసింది. ఆ జడ, ఆ నడక బ్యూటిఫుల్. మా గ్రాని సెలెక్షన్ ఎప్పుడు గ్రేటే. రాస్కెల్ కళ్ళు కనబడట్లేదా? ఏదో తొందరలో దిగుతున్నాను బాబు, చూసుకోలేదు. ఎంత తొందర అయితే మాత్రం? నానమ్మ అహంకారం మొత్తం వచ్చింది. చూడలేదంటున్నారుగా, వదిలేయండి. పెద్ద ఆయన తాతయ్యతో సమానం. వదిలేయండి బ్రదర్. సార్, మీరు వెళ్ళండి. చెప్తున్నాను కదా సార్, మీరు వెళ్ళండి. ఎందుకు బ్రదర్? చిన్న విషయానికే అంత ఆవేశపడతారు. ఏంటి చిన్న విషయం? మీకు చిన్నది కావచ్చు, కానీ నేను అలా తీసుకోలేను. కూల్ డౌన్ బ్రదర్, కూల్ డౌన్. పెద్ద ఆయన ఏదో పొరపాటున నాది కాదనుకున్నప్పుడు నేను కల్పించుకోను. కానీ నాది అనుకున్న తర్వాత దాని వంక చూసినా నేను సహించను. అలాంటిది టచ్ చేస్తే ఇంత పాజిటివ్నెస్ సీత గారికి కష్టమే. పోనివ్వండి సాకేత్. ఓకే బ్రదర్, మీరు వెళ్ళండి. ఇప్పుడు సాకేత్ చేసుకుంది ఎవరి మీదో తెలుసా? తెలీదు. ఎవరు? లక్ష్మి గారి బాబాయ్, అంటే సాకేత్కి తాతయ్య. అవునా? అవును. వారు నన్ను కలవడానికే వచ్చారు. నిన్ను కలవడానికి వచ్చారా? ఎందుకు? మొన్న మధ్య లక్ష్మి గారి వాళ్ళ బ్రదర్ చనిపోయారు కదా. అవును. అతను చనిపోయిన టైం మంచిది కాదంట. ఆ విషయంలో ఎలా అయినా శాంతి హోమం జరిపించి పూర్ణాహుతి సమర్పించాలి. వాసు పెళ్లి కాకుండానే చనిపోయాడు కాబట్టి
పెళ్లి కాని కుర్రాడితోటే పూర్ణాహుతి చేయించాలి. కాబట్టి సాకేత్తో పూర్ణాహుతి చేయించాలి బాబు. అదండి విషయం. మీరే ఎలాగైనా ఈ విషయం లక్ష్మి గారికి చెప్పి శాంతి హోమం జరిపించేలా చూడండి. వారు ఆ ఇంటికి వెళ్ళే అవకాశం లేదని ఎలా అయినా ఈ విషయం లక్ష్మి గారికి తెలియజేయాలని వచ్చారు. సరే, ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయడం కాదు, జరిగేలా చూడండి. అది వాళ్ళ కుటుంబానికి మంచిది. రేపు మీరు ఆ కుటుంబానికి వెళ్లాల్సిన వారు. సరే రఘురామ్. పదండి. హలో నానండి, మా అంగమ్మ గారి పని మనిషిని పైడినండి. ఆ టేపు ఎవరండి? చాలా స్టైల్ ఉందే నీ దగ్గర. పైడి నేను సీతని. తవరా అండి? సీతమ్మ గారు చెప్పండమ్మా. పెద్దమ్మ గారికి పోనీయాలా అండి? ఆ, ఆ, వద్దు. ఆ, అత్తయ్య గారిని ఒకసారి పిలవా? అట్టగేనండి, లైన్లో ఉండండి. లక్ష్మమ్మ గారండి, సీతమ్మ గారు తమకు ఫోన్ చేశారండి. లైన్లో ఉన్నారు, రండి. సీత దీనికెందుకు ఫోన్ చేస్తుంది? అత్తగారు దీనికి ఏమన్నా నూరి పోసిందా? అది దీని చెవులు ఏమైనా ఊతుందా? సీతమ్మ గారమ్మా, హలో సీత, చెప్పు. ఆ, ఆంటీ, మీ బాబాయ్ గారు ఇవాళ ఇక్కడ. హలో 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 ఆ, హలో ఆ, హలో హలో అమ్మమ్మ గారు కానీ పక్కనే ఉన్నారా ఏంటి? సర్లే, తర్వాత ఫోన్ చేద్దాం. బాబాయి ఇవాళ ఇక్కడ అంటుందంటే వాడు అట్నుంచి రాయబారం నడుపుతున్నాడనమాట. అందుకే నిద్రలు భోజనాలు వీళ్ళు చేస్తున్నారనమాట. మళ్ళీ ఏం చేయబోతున్నారో, ఎలాగైనా కూపి లాగాలి, దీన్ని కట్టడి చెయ్యాలి. పైడి 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 అమ్మగారు. పైడి, నేను చిన్న పని మీద అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను. అత్తయ్య గారు అడిగితే నేను బయటికి వెళ్ళానని చెప్పు. అట్టగేనమ్మా. నీ పనేమిటో, నువ్వెక్కడికెళ్ళేది నాకు తెలుసే. చెప్తా.
చెప్పమ్మా. నేను సీత, లక్ష్మిని. ఆంటీ మీరా? మా ఇంటికి ఎప్పుడు వచ్చారు? నువ్వు మా ఇంటికి ఫోన్ చేసినప్పుడు మా అత్తయ్య గారు ప్యారలల్ ఫోన్ ఎత్తారు. అందుకే కట్ చేశాను. అందుకే నీతో మాట్లాడదామని మీ ఇంటికి వచ్చాను. నువ్వు వచ్చే టైం అయింది కదా, అందుకే వచ్చాను. అవును, మా బాబాయ్ నిన్ను కలిశారా? అవునా ఆంటీ? అమ్మా, పెద్దమ్మ గారు వచ్చారు, తమరిని రమ్మంటున్నారండి అమ్మా. ఓహో, నేనక్కడికి వచ్చానేమోనని నన్ను ఫాలో అయ్యావా అత్తయ్య? అమ్మమ్మ గారు వచ్చారా? అవునండి అమ్మా. సరే, నేను వస్తున్నాను, మీరు పదండి. రండమ్మా. ఆంటీ వినపడింది సీత. వెళ్ళి మాట్లాడరా. అలాగే. అమ్మమ్మ గారు, మీరు? నీకోసమే వచ్చాను సీత. ఎలా ఉన్నావు? దెబ్బ తగ్గిపోయిందా? చాలా వరకు తగ్గిపోయింది అమ్మమ్మ గారు. నీ డ్యూటీ అయిపోయిందా? అయిపోయింది. అయితే పద, వచ్చి కారెక్కు. నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతాను. పర్వాలేదులే అమ్మమ్మ గారు, నేను వెళ్ళిపోతాను. ఏ, నాతో రావడం నీకు ఇష్టం లేదా? సాకేత్ వస్తేనే వెళతావా? ఎలాగో వచ్చానుగా, మళ్ళీ వాడెందుకు? రా వెళదాం. కారెక్కు సీత. లక్ష్మి, ఏమైంది? ఇంకా కిందే ఉన్నట్టుంది. హలో సీత, అలాగే. ఓకే ఓకే ఓకే. ఓహో, ఆవిడగారు ఇంకా అక్కడే కూర్చునున్నారా? నేను వస్తానని కాచు కూర్చున్నట్టుంది. ఎవరు? మా ఫ్రెండ్ అమ్మమ్మ గారు. ఓకే, అలాగే అని అలా కట్ చేసావేమిటి? అది తను ఊరు వెళ్తున్నాను, రేపు డ్యూటీకి రాను, కాస్త మేనేజ్ చేయమంది. అందుకే ఓకే అన్నాను. ఆంటీ ఏమో ఇంటి దగ్గర ఉన్నారు, అమ్మమ్మ గారు ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? అల్లుడు గారు సీతను తీసుకొచ్చినట్టున్నారు.
అమ్మమ్మ గారు లోపలికి రండి. నేను లోపలికి రావటం కాదు, త్వరగా వెళ్ళి అది లోపలికి రాకుండా ఆపాలి. లేదులే సీత, ఎక్కడం దిగడం కష్టం గాని మరోసారి వస్తాలే. పైగా నాకు అర్జెంట్ పనుంది. పదరంగయ్య. అదేంటే పిన్నిగారిని లోపలికి రమ్మని పిలవలేదా? పిలిచానమ్మా, ఆవిడకేదో పనుందని వెళ్ళిపోయారు. ఎంత పనుందంటే మాత్రం గుమ్మంలోకి వచ్చిన మనిషిని లోపలికి తీసుకురావద్దు. ఏంటమ్మా అంత అమాయకంగా మాట్లాడతావు? ఆంటీకి ఫోన్ చేస్తే అమ్మమ్మ గారు వింటున్నారనే కదా కుదరక నా కోసం ఇక్కడికి వచ్చారు. ఈవిడ లోపలుంటే ఆవిడ్ని ఎలా బలవంతం చేసి రండి రండి అని లోపలికి పిలుచుకొస్తాను? వస్తే ఆంటీతో మాట్లాడడం ఎలా కుదురుతుంది? సీత చెప్పింది కరెక్టేనే. నిజమే, నేను అదంతా ఆలోచించలేదు. ఏం సీత, ఏంటి మా బాబాయ్ వచ్చారని ఫోన్ చేశావు? అసలేంటి విషయం? మీ బాబాయ్ గారు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చారు. ఇంటికి రావడం కుదరదని రఘురాం ద్వారా మీకు ఆ విషయం చెప్పాలని వచ్చారు. ఆ వాగుడు కాయక ఏంటా విషయం? అమ్మా, ఏంటి సీత, ఏమైంది చెప్పు. అవునాంటీ, మీ తమ్ముడు చనిపోయిన రోజు ఎలా అయినా శాంతి హోమం జరిపించి పూర్ణాహుతి సమర్పించాలి. కాబట్టి సాకేత్తో పూర్ణాహుతి చేయించాలి బాబు. మీరెలాగైనా ఆ హోమం చేయాలాంటీ. హోమమా? అది జరగని పనమ్మా. లేకపోతే మీ వంశానికి కీడ ఆంటీ. ఈ విషయం ఇంట్లో చెప్తే చెయ్యాల్సిన కీడంతా మా అత్తయ్య చేస్తుంది. అలా అంటే ఎలా అమ్మా? మీకు ఆవిడ సంగతి తెలుసు కదా, ఎలా కుదురుతుంది? పోనీ మీ తరఫున ఎవరైనా కూర్చోబెట్టి హోమం పూర్తి చేయించండి. సాకేత్ చేత పూర్ణాహుతి చేయించండి. అంతా మీరు చేసినట్టే ఆ ఫలితం మీకే దక్కుతుంది. ఎవరు మా తరపున బాధ్యతగా చేస్తారన్నయ్య గారు? అది నిజమే. ఏంటే నిజం? మనం లేవా? రేపొద్దున మన అమ్మాయి ఆ ఇంటికి కాబోయే కోడలు. ఆ కుటుంబ తాలూకు మంచి చెడులో మనకు బాధ్యత లేదా? అమ్మా, ఈ విషయం గురించి నువ్వు ఇంకా ఆలోచించుకో. మే ఇద్దరం కూర్చొని మీ తరఫున హోమం చేస్తాం. సాకేతను మాత్రం ఏదో రకంగా ఒప్పించి తీసుకురండి. చూడమ్మా, ఆ హోమానికి కావాల్సిన పనులు, అదే పంతులు గారితో మాట్లాడే విషయాలన్నీ నేను చూసుకుంటాను. సరేనా? అన్నయ్య గారు, చాలా థ్యాంక్స్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి తల్లి? అవునమ్మా, మేం చూస్తాంలే, నువ్వేం బాధపడకో.